తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదాలు కల్తీ చేస్తున్నారని అప్పుడే అనుమానాలు వ్యక్తం చేయటం జరిగింది. తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర సంస్థల కోర్టుల పరిమితితోటి అనుమతితోటి సిట్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సిట్ సుదీర్ఘకాలంగా విచారణ జరిపి దోషులు వైసీపీ పాలకులు అని చెప్పేసి తేల్చడం జరిగింది. వందల కోట్లు ఈ కల్తీ నెయ్యి కేసులో చేతులు మారాయని చెప్పేసి కొన్ని అకౌంట్లను కూడా గుర్తించడం జరిగింది. ఈరోజు వైసీపీ నాయకులు ఆ అకౌంట్ల వివరాలను కానీ తెలియజేయటానికి నిరాకరిస్తూ ప్రతిదానికి ఒక సమాధానం నేర్చుకున్నారు వైసీపీ నాయకులు. ఏ అక్రమం గురించి విచారణ అధికారులు ప్రశ్నించినప్పటికీ తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు. ఇది వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దొంగలు దోపిడీదారులు ఉన్నారో వాళ్ళ మీద కేసులో విచారణకు వచ్చినప్పుడు దర్యాప్తు అధికారులకు ఇచ్చే సమాధానం. అసలు ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి స్వామివారి మీద నమ్మకం లేకపోగా తిరుమల పవిత్రతను అపవిత్రం చేసే ఒక కార్యక్రమాన్ని ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ వచ్చారు. వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి వీళ్ళు హయాంలో టీటీడీ మీద ఏడుకొండల మీద అన్యమత ప్రచారానికి ప్రోత్సాహం ఇచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి చెప్పులేసుకొని గుడిలోకి ఆలయ ప్రవేశం చేసిన విషయాలు ఈరోజు క్లిప్పింగ్స్తో సహా చూపిస్తా ఉన్నా. అంతేగాదు స్వామివారికి పట్టు వస్త్రాలని సమర్పించాల్సింది దంపతులు సమేతంగా ముఖ్యమంత్రి వర్యులు ఎవరున్నప్పటికీ సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఆయన శ్రీమతికి పాపం ఇష్టం లేదు, అందుకని చెప్పి శ్రీమతి మాటల్ని గౌరవిస్తూ సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన వీళ్ళు మరి ఒక్కడే సమర్పించడం అనేది ఆచారాలని అపహాస్యం చేయటం. మరి ఈరోజు కల్తీ నెయ్యి, ఈ కల్తీ నెయ్యి సుక్క పాలు లేకుండా కేవలం కెమికల్స్ తోటే నెయ్యిని తయారు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డికి దీనికి వేరెవ్వరూ కూడా పేటెంట్ హక్కులకి అప్లై చేయటానికి అనర్హులు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే మరి ఈ కల్తీ నెయ్యిని సృష్టించగలిగిన మేధావి కాబట్టి ఈ పేటెంట్ హక్కులు అన్నీ కూడా కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలనే పేటెంట్ హక్కులు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి వేరెవ్వరికి ఇవ్వటానికి వీల్లేదని, దీనికి ఆద్యుడు ఆయనే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.